మన పక్కలుండే ఊరును చూసి పోటీ కాదు, ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి. ఈరోజు సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణమేంది? ఇలా జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణమేంది? ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణమేంది? అక్కడున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదలను నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి. మరి వాటన్నిటిని కూడా మనం వినడమే కాదు, చూడాల్సిన అవసరం ఉంది. అందుకే 1,20,000 మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇందులోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక 200 మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడున్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతోనే వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి. ఎందుకు అనంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, మనం రాసిన పోటీ పరీక్షలు ఒకలాంటివి. ఈరోజు ప్రతి సంవత్సరం విద్య మారుతుంది, విధానం మారుతుంది, ఎడ్యుకేషన్ పాలసీస్ మారుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకలాగా ఉంటే మనకు తెలంగాణకు అసలు ఏ పాలసీ లేకుండా మనం ఉన్నాం. అందుకే మొన్నటికి మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయండి అని పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్గా పెట్టి కడేం శ్రీహరి గారిని, అక్నూర్ మురళి గారిని, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినాం. తెలంగాణకు కూడా ఒక నూతనమైన ఎడ్యుకేషన్ పాలసీ కావాలి. ఆ ఎడ్యుకేషన్ పాలసీ పేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలి. అందుకే మిత్రులారా, ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించడమే కాకుండా వాళ్ళందరినీ కలవాలి, వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు, 12th తర్వాత ఆ పిల్లలకు విజ్డమ్ వస్తుంది. వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ కావాలనుకుంటున్నారా. కానీ ఫౌండేషన్ లేకుండా మీరు అంతస్తులు కడతామంటే అది ఉపయోగం లేదు. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఆ ఫౌండేషన్ అనేది వేయగలిగింది ఇక్కడున్న ఈ టీచర్లు, ఈ ఉపాధ్యాయులే. మీరు నేను కలిస్తే ఆ ఫౌండేషన్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబెడతాం. చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కేజ్రీవాల్ ఢిల్లీలో రెండోసారి మూడోసారి ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? మొదటిసారి ఒక పరిస్థితిలో అయ్యాడు, రెండోసారి మూడోసారి వారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం ఆయన విద్యలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు. ఆ మార్పుని పేదలకు విద్యను అందించిన టీచర్లు కాబట్టి వారు రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి అయినారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటుంది. నేనేం దాచిపెట్టదలుచుకోలే, నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తా. నేనేం పని చేయను, నేను ఫామ్ హౌస్లో అనుకుంటా మిమ్మల్ని కష్టం చేయమని నేను చెప్తలేను. నేను కూడా వస్తా, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చినా నల్లమల అడవుల నుంచే వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన. 6 నెలలకు ఒకసారైనా మా ఊరికి పోయి ఓ రోజు ఉండి వస్తాయి. ఎందుకంటే జూబ్లీల్స్ వచ్చిన కాబట్టి అది మర్చిపోద్దు. అక్కడికి పోతే మనం ఎక్కడొచ్చినామో మన మూలాలు మనకు గుర్తుంటాయి. మా టీచర్లకు కూడా నా సూచన ఒకటే, అప్పుడప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినామో 4 నెలలకు ఒక్కసారి మన మూలాలను మనం గుర్తు చేసుకోవాలి. వెనక్కి ఊరికి పోయి మన దాయాదులను, మన పక్కింటోళ్ళను, మన ఊర్లో మన చిన్ననాటి మిత్రులను కలితే ఒకరు వ్యవసాయం చేస్తుంటారు, ఒకరు బర్రెల కాడికి పోతుంటారు, ఒకరు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకంటే ఎంత మెరుగైన జీవితం మనకుందో ఒకసారి వస్తే మనం నిజంగా ఏం చేయాలనో మనకు ఒక అవగాహన వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. పాఠశాల విద్యనే కాదు, ఈరోజు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది పాస్ అవుతున్నారు. కానీ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి? మరి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటున్నాం, కానీ ఉద్యోగం రాక తల్లిదండ్రులు మా కొడుకు ఇంజనీర్ అంటారు. వీడి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, కానీ బయటకు వస్తే వాని చదువుకు ఆ సర్టిఫికేట్కి సంబంధం లేకుండా పోతుంది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చినాం. 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి 100 స్కూళ్ళు 20,000 కోట్ల రూపాయలతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద ఈరోజు మనం కట్టాలనుకున్నాం. శాంక్షన్స్ ఇచ్చినాం, పనులు జరుగుతున్నాయి. నాణ్యమైన వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడా లేదు స్కిల్స్ యూనివర్సిటీ.
డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. కానీ భవిష్యత్ చదువుకోవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు పీజీలు చదువుకోవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అతి తక్కువ ఖర్చులతో ఈరోజు పేదలకు అందరికీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. బోర్డులో ఆనంద్ మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్, మనకు మహేంద్ర వెహికల్స్ కనిపిస్తాయి కదా, ఆ కంపెనీ చైర్మన్ ఈరోజు మన 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 యూనివర్సిటీ చైర్మన్. సో ఆ విధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు, అపోలో హాస్పిటల్ వాళ్ళు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు నడిపే వాళ్ళను ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినాం. సిలబస్ వాళ్ళే డిసైడ్ చేస్తారు, పిల్లల్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే వాళ్ళకి చదువు చెప్తారు, వాళ్ళనే వాళ్ళ కంపెనీలలో ఉద్యోగాలలో తీసుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు బాధ్యత తీసుకునే అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా ఐటీఐలు 1956లో మొట్టమొదటి ఐటీఐలు ప్రారంభించారు.